ఇన్ఫినిక్స్ వాళ్ళైతే ఇన్ఫినిక్స్ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిండ్రు. XOS 16 అయితే తెచ్చిన వాళ్ళు ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే. దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ ఈ వీడియో అయితే నేనైతే మీకు అయితే డీటెయిల్గా అయితే చెప్తా. ఒకవేళ అయితే మీరైతే ఇన్ఫినిక్స్ ఫోన్స్ అయితే వాడుతా అంటే ఈ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మరి మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ అయితే మీకు చేంజెస్ అయితే కంట్రోల్ ప్యానల్లో అయితే మీకైతే గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది చూసిలా. మొత్తం గ్లో అయితే ఇట్లా కలర్స్ కూడా యాడ్ అయితే చేసిళ్ళు, బాగా చేసిళ్ళు కంట్రోల్ ప్యానల్ అయితే. ప్రీవియస్ వర్షన్ కంటే ఈ వర్షన్లో కొంచెం అప్డేట్ అయితే చేసిళ్ళు కంట్రోల్ ప్యానల్లో. సెట్టింగ్స్, క్లాక్, ఫోన్, నోట్స్, ఏఐ గ్యాలరీ, క్యాలిక్యులేటర్ ఇవన్నీ అయితే మీకు అయితే చేంజ్ అయితే అయినాయి, కానీ కొంచెం లైట్గానే చేంజ్ అయినాయి. మొత్తం టోటల్గా అయితే ఏం చేంజ్ అయితే ఏ లెవెల్ అయితే కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. ఇట్లా ఫొటోస్, ఆల్బమ్స్, మెమరీస్లో ఇట్లా వెళ్దామంటే ఇట్లా కాంటాక్ట్స్లలో కూడా వీళ్ళైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. మరి కొంచెం ఇట్లా బ్యాక్ బటన్ అట్లా అవన్నీ యాడ్ అయితే చేసిళ్ళు. ప్రీవియస్ వర్షన్ క్యాలిక్యులేటర్, ఈ వర్షన్ క్యాలిక్యులేటర్, ఫైల్ మేనేజర్ ఒకసారి అయితే మీరైతే చెక్ అయితే అండి. ఏం చేంజెస్ అయితే అనిపించాయి మీకైతే. క్లాక్ కూడా అంతే, సేమ్ ఐఫోన్ ఎట్లుంటుందో క్లాక్ అట్లా దించేసిళ్ళు. ఇంకా ఫోన్ కాల్ డైలాగ్లోకి వచ్చేస్తే మీకైతే కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ అయితే వేసి మీకైతే డైలాగ్లో బాగున్నది. మరి గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఇంకా కస్టమైజేషన్స్ అయితే చూసుకున్నట్లయితే మీకైతే కిందనైతే సేమ్ ఐఫోన్ ఎట్లుంటుందో అట్లనే ఇచ్చి వీళ్ళైతే. ఇంకా యాప్ని అయితే మీరైతే ఇట్లా హారిజాంటల్, వర్టికల్ అట్లా మీకు నచ్చినట్టయితే చేసుకోవచ్చు మీరైతే యాప్ని అయితే. ఇంకా దీంట్లో ప్లస్ అయితే ఉంటుంది, ఆ ప్లస్లో మీరైతే మన షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా క్లాక్ కస్టమైజేషన్స్ కూడా ఇచ్చి వీళ్ళు చాలా ఒక 4 క్లాక్స్ అయితే ఇచ్చిళ్ళు స్టైల్స్ అయితే. ఇంకా క్లాక్లో వీళ్ళైతే డెప్త్ ఎఫెక్ట్ కూడా ఇచ్చిళ్ళు, ఇంకా కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా క్లాక్ అయితే ఇచ్చిళ్ళు, ఇవన్నీ మీరైతే పెట్టుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే మీరైతే ఫోన్ అయితే. ఇంకా ఇదైతే ఫ్లక్స్ ఎఫెక్ట్ అయితే మీకైతే హోమ్ స్క్రీన్లో కూడా వస్తుంది, లాక్ స్క్రీన్లో కూడా వస్తుంది ఫ్లక్స్ ఎఫెక్ట్ అయితే. ఇంకా క్లాక్లో కూడా మీకు అయితే ఫ్లక్స్ ఎఫెక్ట్ అయితే ఉన్నది. కాకపోతే ఇవైతే దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇట్లా ఐకాన్స్ అయితే అవుపిస్తారు బ్యాక్గ్రౌండ్లో, కొన్ని ఐకాన్స్ అయితే ఇట్లా ఫోన్పే అయితే ఇక్కడ ఉన్నాయి కదా, ఫోన్పే అయితే బ్యాక్గ్రౌండ్ వెనుకకైతే వెళ్తుంది. మరి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ వీళ్ళైతే ఫిక్స్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. కిందనే ఇచ్చిళ్ళు సర్చ్ అయితే ఇట్లా సర్చ్ చేసుకొని ఈజీగా ఉండేటట్టు అన్ని యాప్స్లలో మాక్సిమం కిందనే ఇచ్చిన వీళ్ళైతే సర్చ్ బార్ అయితే సర్చ్ చేసుకొని అయితే. ఇంకా బ్యాక్ బటన్ కూడా ఇచ్చిళ్ళు అన్ని యాప్స్లో మాక్సిమం అయితే ఇట్లా బ్యాక్ వచ్చానికి బ్యాక్ బటన్ అయితే ఇచ్చిళ్ళు. యాపిల్ డైనమిక్ ఐలాండ్ లెక్కనే వీళ్ళు కూడా డైనమిక్ ఐలాండ్ అయితే డెవలప్ అయితే చేసిళ్ళు. సేమ్ ఇక యాపిల్ ఎట్లా ఉండదు డిట్ అయితే అట్లనే ఉన్నదిగా వీళ్ళైతే డైనమిక్ ఐలాండ్ అయితే. డ్యువల్ యాప్స్ అయితే వాడుకోవచ్చు దీంట్లో కూడా మీరైతే. ఇంకా యానిమేషన్ స్మూత్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్మూత్నెస్ అయితే పెరిగింది పోయిన వర్షన్ కంటే. ఈ వర్షన్లో మనకు కొంచెం స్మూత్నెస్ అయితే పెరిగింది. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్ యానిమేషన్స్ అయితే బాగున్నాయి. ఏఐ సజెషన్ ఉంటుంది, లైవ్ ట్రాన్స్లేటర్ అయితే ఉంటుంది మీకైతే. ఆటో ఆన్సర్ అయితే ఉంటుంది, కాల్ సమ్మరీస్ ఉంటుంది, సర్కిట్లు సర్చ్ అయితే ఉంటుంది, జెమినై సపోర్ట్ అయితే ఉంటుంది, క్విక్ ట్రాన్స్లేషన్ అయితే ఉంటుంది మీకైతే. డాక్యుమెంట్ స్కానరు, రైటర్ హెల్పరు, ప్రాబ్లమ్ సాల్వరు ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా కంట్రోల్ ప్యానల్ అయితే చూసుకోవచ్చు స్క్రీన్ పైన వేసిన. ప్రీవియస్ వర్షన్ కూడా ఈ వర్షన్కి చేంజ్ అయితే ఏమున్నదని. ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ అయితే మీకు BGMIలో వాయిస్ చేంజర్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. ఇంకొన్ని వాయిస్ చేంజర్స్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. ఇంతకుముందు కూడా ఉన్న వాయిస్ చేంజర్, కానీ ఇప్పుడైతే కొన్ని వాయిస్ చేంజర్స్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. ఇది క్లీన్ చేసుకొని ఒక యాప్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. iCloud అని ఒక యాప్ అయితే ఉంటుంది దీంట్లో. ఆ యాప్లో మీరు అయితే వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ అయితే చేసుకోవాలి. డెప్త్ ఎఫెక్ట్ ఇట్లా డైనమిక్ ఐలాండ్లో మీకు డ్యువల్ యాప్స్ వాడుకోనికి ఇచ్చిళ్ళు. సేమ్ iOS 26 ఎట్లున్నదో అట్లనే మిగిలిన బ్రాండ్స్ అన్ని చేస్తాయి. మరి కస్టమైజేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కిందనైతే కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీ ఫోన్కి అప్డేట్ వచ్చిందో రాలేదో కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ ఇన్ఫినిక్స్ XOS 16 ఇన్ఫర్మేషన్ మీకే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తుందాం. బాయ్ బాయ్.